నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడో చూసి నువ్వు అంటావేంటి? తనెవరు చెప్పు, నిన్నే ఏమైంది నీకు? బాయ్ బేబీ. బేబీ ఇంకొకసారి నీ ముఖం నాకు చూపించినావు అనుకో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నిల్చోపెట్టి పెట్రోల్ పోసి తగలెట్టేస్తా. నీకు కొంచెం కూడా సిగ్గులేదురా? ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ నా ముఖం చూడడానికి వచ్చినావు. ఇగో నువ్వు నా డొంకలాగినావు అనుకో, నేను మీ అయ్యకి మొత్తం చెప్పేస్తా. నాకు కూడా నువ్వు అంటే ఇష్టమే, సో లెట్స్ కాంప్రమైజ్, ఓకే? ఇదిగో నా చెయ్యి, ముద్దు పెట్టుకో. ఎవరితో ఇది ఎక్స్ట్రాల్ చేస్తుంది? నువ్వెవర్తివే? నా మైండ్లో ఇప్పుడు ఒకటే రన్ అవుతుంది. ఏంటది? నారి నారి నడుమ మురారి. ఏంట్రా అటు ఇటు దిక్కులు చూస్తున్నావు? ఇందాక ప్రామిస్ చేసావు కదా నాకు అన్ని నిజాలే చెప్తానని. ఇప్పుడు నిజం చెప్పు, అది నిజంగా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా? ఆకాష్, నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పు మన తూనీగా లవ్ స్టోరీ గురించి. తూనీగా మీ ఇద్దరికి తూనీగా లవ్ స్టోరీ కూడా ఉందా? ఆగండి, చెప్తాను. చెప్పు ప్లీజే, చెప్తాను. మీరు అలా మీదకి రాకండే, నాకు తెలంగాణ శకందలకు గుర్తుకొస్తుంది. ఇప్పుడు నువ్వు నోరిప్పి నిజం చెప్పలేదనుకో, మేమిద్దరం కలిసి నీతో లక్ష్మి సినిమాలో శకుంతలక్క లెక్క ఫుట్బాల్ ఆడుకుంటాం. వద్దు, చెప్తాను. వెన్నెల, తను రాశి, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. రాశి, తను వెన్నెల, నా కాబోయే పెళ్ళం. ఏంటి ఫియాన్సీనా? నిన్ను కోసం యూఎస్ సంబంధం కాదనుకొని వస్తే నాకు ఇలా చేస్తావా? నువ్వేమన్నా నాకు చెప్పొచ్చావానే? కాలేజ్ టైంలో ఆ విక్రమ్ గాంతో తిరిగినప్పుడు లేదా? ఛీ, నీ మొహం నాకు చూపియకు. వెయిట్, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ విక్రమ్ ఎవడు? నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. నీకు దండం పెడతానే, ఒక్క నిమిషం టైం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. నీ ఎక్స్ప్లెనేషన్ నాకేం అవసరం లేదు. యు ఆర్ అ లయర్. డోంట్ షో మీ యువర్ ఫేస్ అగైన్. గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్. కాదు వెన్నెల. ఆకాష్, నీకు నేనున్నాను, దాన్ని అడుక్కుంటావేంటి? 10 లెక్క పెట్టేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, పొడిచిపడదొప్తా. అది కాదు ఆకాష్, విను. దుబాయ్ ఇక్కడ నుంచి. వెన్నెల గారు. కృష్ణ, నువ్వు డబల్ హ్యాపీ కదా? నవ్వుతున్నావా? నవ్వవయ్యా, నవ్వు. ఇదంతా నువ్వు చేసింది నీ ముందు తల దించుకొని నీకు దండం పెట్టాలనే కదా ఈ ప్లాన్ అంతా వేసింది. ఎన్ని ప్లాన్లు వేస్తావో వేసుకో, కానీ నీ ప్లాన్ నీకుంటే నా స్క్రీన్ ప్లే నాకుంది. ఈ ఆకాష్ గాని గెలిపితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా. వెన్నెల గారు. వచ్చావురా? అబ్బాయి నచ్చాడు కదా? వాడు ఎలా నచ్చాడు నాన్న నీకు? వాడికి నాకంటే ముందు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా? నేను వాడిని సచ్చినా పెళ్లి చేసుకోను. ఈ జమానాలో ఇవన్నీ నార్మల్ అమ్మా. నువ్వు ఒక్కసారి ఊహను మొత్తం నేను చూసుకుంటా. నీకంత నచ్చితే నువ్వే చేసుకో. అలా కాదు, నా మాట వినమ్మా. బా, ఇదిగో వెన్నెలా. అరే ఒకసారి వినమ్మా నా మాట. ఇదిగో వెన్నెలా, ఈ కాలం అమ్మాయిలు అస్సలు మాట వినకుండా వచ్చారు. గతంలో మనం ఎన్ని తప్పులు చేసినా ఫ్యూచర్లో కరెక్ట్ చేసుకోవచ్చు అన్న చిన్న హోప్ బతుకుంటుంది. కానీ నాకు మళ్ళీ అదే ఎందుకు గుర్తు చేస్తున్నావు కృష్ణ? నేను నీకు హ్యాపీగా ఉండడం ఇష్టం లేదా? ఛ, ఐ హేట్ యూ. బా, ఏంటన్నా? ఏం లేదమ్మా, ఆకాష్ నిన్ను 6:00 రెడీగా ఉండమన్నాడు. వీడేంట్రా బాబు నన్ను ఇలా తగులుకుంటాడు. ఇంకో మాట చెప్పడం నేను మర్చిపోయాను. నిన్ను శారీ కట్టుకొని ఉండమన్నాడు. ఆల్రెడీ ఆకాష్ ఆన్ ది వేలో ఉన్నాడు. శారీయా? సరే, మీరు వెళ్ళండి. సరే, నువ్వు రెడీగా ఉండు. ఏంటి, పెళ్లి కాకముందే నాకు ఆర్డర్ ఇస్తున్నాడా? నో వెన్నెల, వీడిని కరెక్ట్ కాదు. అయినా నీకు వాడంటే ఇష్టం లేదు కదా? ఛీ, నేను చచ్చిన చీర కట్టుకుని వెళ్ళను. పొరపాటున చీర కట్టుకున్నావో అదే చీరతో నీకు కూరేసిస్తాను, ఓకేనా? ఓకే. టైం అవుతుంది, ఇదేమో ఇంకా రావట్లేదు. అసలు దీనికి నాతో రావడం ఇష్టం ఉందో లేదో కనుక్కోకుండా అనవసరంగా సర్ప్రైజ్ ప్లాన్ చేశానా? వస్తే ఓకే, మరి రాకపోతే?
రమ్మన్నావు, నువ్వు ఏ టైంకి వచ్చావు? చెప్పిన టైం కన్నా హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చావు తెలుసా? ఏంటి ఒక అమ్మాయిని శారీలో చూడ్డం ఇదే ఫస్ట్ టైమా? ఎల్లోరా శిల్పానికి శారీ కడితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్నావు. ఇదిగో ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ పులిహోర కలపడం ఆపి మా డాడీతో ఏదో సర్ప్రైజ్ అన్నావంట కదా, దాని సంగతి చూద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్. హలో, ఇప్పుడు నువ్వు బైక్ని 100-200 స్పీడ్లో నడిపి నన్ను ఇంప్రెస్ చేయడానికి ఎదవ నాటకాలు ఆడావనుకో, తాట తీస్తా. అర్థమైందా? అర్థమైంది. నాకు ఇందాకటి నుంచి మైండ్లో ఒక కాంప్లిమెంట్ రన్ అవుతుంది, చెప్పమంటావా? చెప్పు. కానీ మణిరత్నం గారి సినిమాలో డైలాగ్స్ లాగా చీజీగా ఉన్నాయనుకో. ఇందాకేం చెప్పా? తాట తీస్తా. సేమ్ కాపీ పేస్ట్. ఓకేనా? చెప్పు. నీ తిట్లు కూడా పిస్తా హౌస్లో బిర్యానీలా చాలా టేస్టీగా ఉంటాయి. చీ 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 చీ. అస్సలు బాలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంకా వెళ్దామా? ఆర్ యూ కంఫర్టబుల్? యా. ఏమైనా ఆర్డర్ చేద్దామా? తిండి సంగతి పక్కన పెట్టు కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు కొన్ని టెస్ట్ పాస్ అవ్వాలి. ఇదేమైనా ఎగ్జామినేషన్ హాలా టెస్ట్లో పాస్ అవ్వడానికి? మ్యారేజ్ అనే పజల్ని క్రాక్ చేయాలంటే ఇలా చాలా టెస్ట్ పాస్ అవ్వాలి బాబు. ఓకే. నీకు ముందే చెప్తున్నాను, నువ్వు నో అన్న వర్డ్ యూజ్ చేస్తే ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్టే. ఇక దాని తర్వాత నీకు నాకు రామ్ రామ్. అండ్ లైఫ్లో నువ్వు నాతో మాట్లాడొద్దు, నన్ను కలవద్దు. మైండ్ ఇట్. ఓ, క్వశ్చన్స్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు అన్నమాట. ఈ ఎగ్జామ్లో టోటల్ 2 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 ర్యాపిడ్ ఫైర్, లెవెల్ 2 డు నాట్ టెల్ ఎ లై. ఇదేదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు. స్టార్ట్ చేద్దామా? ఓకే, లెవెల్ 1 నువ్వు స్టార్ట్ చేస్తావా, నన్ను స్టార్ట్ చేయమంటావా? నువ్వే స్టార్ట్ చేయి. ఇంకో విషయం, నేను అడిగిన సేమ్ క్వశ్చన్స్ నువ్వు మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఓకే. ఓకే, సో లెట్స్ స్టార్ట్ లెవెల్ 1 ర్యాపిడ్ ఫైర్. యా. నీ కౌంట్ ఎంత? ఓ అదా, పర్ సిట్టింగ్ 2 బాటిల్స్. నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? రాశి, ప్రియాంక, జెనీలియా, ఇలియానా, నైనా. హలో, ఇది ర్యాపిడ్ ఫైర్ అన్న సంగతి మర్చిపోయావా? 23. 23యా? నిన్నే కదరా 2 గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పావు. ఏ ఏజ్ నుంచి విత్తనాలు వేయడం స్టార్ట్ చేసావు? 5th క్లాస్. చిన్నప్పటి నుంచి పులిహోర బ్యాచ్ అన్నమాట. ఏదో అలా కానిచ్చేస్తున్నావు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. సో నీకున్న 23 గర్ల్ ఫ్రెండ్స్లో ఎవరితో అయినా పెద్ద ఫైట్ అయిందా? అయితే ఎందుకు? నువ్వు మంచిదాను అని అనుకున్నాను శశి, కానీ నా అజంప్షన్ రాంగ్ అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నావు. ఇట్స్ మై ఫకింగ్ లైఫ్ ఆకాష్. నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. హూ ఆర్ యు టు క్వశ్చన్ మీ? ఏంటి? హూ ఆర్ యు? సరే, ఇంకెప్పుడు నాకు నీ ముఖం చూపించు. పాస్ట్ అంటే కొంచెం చేదుగానే ఉంటుంది. ఇగ్నోర్ ఇట్. ఎంజాయ్ యర్ ప్రెజెంట్ రొమాంటిక్ డేట్ విత్ మీ ఆకాష్. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఓకే, నీకొక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే. నేను నీ లైఫ్లోకి వస్తే నువ్వు నాకిచ్చే బెస్ట్ ప్రెజెంట్ ఏంటి? మై టైం. ఇదే క్వశ్చన్ వేరే ఎవరినైనా అడిగావనుకో, ఏ జ్యువెలరీయో, ఏ వాచో, ఏ ఐఫోనో గిఫ్ట్గా ఇస్తానని చెప్పేస్తారు. బట్ నేను మాత్రం నా లైఫ్లో చాలా ప్రెషియస్ గిఫ్ట్, నా టైంని ఇస్తానంటున్నాను. వావ్ ఆకాష్, ఐఎమ్ ఇంప్రెస్డ్. విల్ యూ మ్యారీ మీ? ఇంకో లెవెల్ క్లియర్ చేయాలి నువ్వు. అది క్లియర్ అయిన తర్వాతే నా ఆన్సర్ నీకు చెప్తాను. ఓకే? సరే. నా క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. నవ్ ఇట్స్ యువర్ టర్న్. నీ బాయ్ ఫ్రెండ్తో చేయాలనుకున్న ఫ్యాంటసీ ఏంటి? స్టీమీ కిస్ ఆన్ ఐఫిల్ టవర్. గొప్ప కోరికలా ఉన్నాయి దీనికి. నైస్. నెక్స్ట్ క్వశ్చన్. మీ డాడీకి చెప్పకుండా నువ్వు చేసిన క్రేజీ థింగ్ ఏంటి? ఇక నా క్వశ్చన్స్ అయిపోయాయి. లాస్ట్ రౌండ్కి వెళ్దామా? ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్, నా ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తు చేసినందుకు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఇలాంటి మెమరీస్ బోలెడని ఇస్తాను. మన ఫినాలే రౌండ్ స్టార్ట్ చేద్దామా? సరే. ఓకే, సో ఈ రౌండ్ కొంచెం ట్రూత్ ఆర్ డేర్లా ఉంటుంది. మనం ఒక రెస్టారెంట్లో ఉన్నాం కాబట్టి
మనం ఇచ్చుకునే డేట్స్ ఈ టేబుల్ దాటి వెళ్ళొద్దు. ఓకే? ఓకే, లెట్స్ స్పిన్ ద బాటిల్. ట్రూత్ ఆర్ డేర్? ఐ లవ్ డేర్స్, సో ఐల్ గో విత్ డేర్. ఓ, నీ బాయ్ ఫ్రెండ్స్ అందరిలో నీకు నచ్చని వాడు ఉంటాడు కదా, వాడికి కాల్ చేసి తిట్టు. క్రేజీ ఆకాష్. ఐల్ ట్రై. కమాన్. ఐ యు షూర్? కాల్ చేయి, ఏం కాదు. ఓయ్ బటర్ఫ్లై, ఒకవేళ రేపటి రోజు నువ్వు నన్ను వదిలేసినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టిన. నిజంగా? నిజంగా ప్రామిస్? ప్రామిస్. వెన్నెల ప్రవీణ్కి పెళ్ళైపోయింది. వాట్? హలో, ఎవరు? వెన్నెల. వెన్నెల? ఐఎమ్ రియల్లీ సారీ వెన్నెల. నేను నిన్ను మోసం చేసి చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు. మాట్లాడు. ఎవడికి కావాలరా నీ బోడీ సారీ? ఈ సెన్సర్ మాటలు స్టార్ట్ చేసింది. చాలే బాబు. ఏ ఆకాష్, నా తిట్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా తిట్టావనుకో సూసైడ్ చేసుకుంటాడు. అవునా? సెన్సర్ బూతులు ఏమని వాడానా? బాగా. సరే, ఇంకా కంటిన్యూ చేద్దామా? కంటిన్యూ చేద్దాం. ఆ యదవన్ తిట్టి తిట్టి నా ఎనర్జీ మొత్తం అవుట్ అయిపోయింది. ఏదన్నా డ్రింక్ తాగుతూ కంటిన్యూ చేద్దామా? నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. అయో వర్జన్? నో. ఇంకో అడిషనల్ క్వశ్చన్ అడుగుతా. నో ప్రాబ్లం. సో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ కి అండ్ నీ ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ కి ఐ హేట్ యూ అని టెక్స్ట్ చేయి. నో. దాట్స్ ఇట్. యూ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. టాటా బై బై, డోంట్ డిస్టర్బ్ మీ. అదేంటి, నువ్వు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్గానే ఆన్సర్ చేశాను కదా, మరి ఫెయిల్ ఎలా అయినట్టు? నేను నీకు ముందే చెప్పాను, నువ్వు నో అన్న వర్డ్ యూస్ చేస్తే ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్టు. సో యాజ్ పర్ ద రూల్స్ నువ్వు నాతో ఇక లైఫ్లో మాట్లాడొద్దు. అమ్మయ్యా, ఇక నాకు ఏ టార్చర్ ఉండదు, ఫుల్ ఫ్రీడమ్. ఈ మూవ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదే కృష్ణ. ఇదా నీ స్క్రీన్ ప్లే? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం పాపం చేశానే నీకు? సిన్సియర్గానే లవ్ చేశాను కదా, అయినా తప్పు నీది కాదు. నిన్ను అడగకుండా లవ్ చేశాను చూడు, నాది తప్పు. ఈయనేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో ఆకాష్, మీ పేరెంట్స్తో ఎప్పుడు మాట్లాడమంటావు? ఆల్రెడీ మండిపోయి ఉన్నాను అంకుల్, మీరు ఇంకా పెట్రోల్ జల్లకండి. ఏమైందయ్యా? మీ గారాల పట్టికి నా పైన ప్రేమ లేదంట. ఒక్క నిమిషం అంకుల్, మీ గారాల పట్టి కాల్ చేస్తుంది, మీరే మాట్లాడండి. హలో. మీ డాడీ మనం ప్రేమించుకోవట్లేదన్న విషయం 8Dలో వింటాడంట. ఒకసారి చెప్పు. తగలాడు. ఏంటమ్మా అల్లుడు గారు పాములా బొసుకొడుతున్నారు? మా ఆయనకు చిన్న జలకిచ్చానులే నాన్న. నువ్వు ఫోన్ పెట్టు, తన సంగతి నేను చూసుకుంటా. సరేనమ్మా. ఏంటి ఆయనా? అవును, ఆయనే. డోంట్ షో మీ ఆ ఫేస్ అని అది ఇది అని చెప్పేసి అన్నావు ఇందాక. ఏమండో శ్రీవారు, అది ఏప్రిల్ ఫూల్ అండి. ఇందాక గేమ్లో నువ్వు అడిగిన క్వశ్చన్కి ఒక అడిషనల్ ఆన్సర్ చెప్తాను, విను. నా లైఫ్లోనే క్రేజియస్ట్ మూమెంట్ ఏంటో తెలుసా? రే చింటూ, నేను నా లైఫ్లో ఏప్రిల్ 1 రోజు భయంకరంగా ఫూల్ చేసింది ఎవరినో తెలుసా? అప్పుడు చింటూ ఎవరిని అని అడిగినప్పుడు ఇంకెవరిని, మీ నాన్నని అని చెప్పి ఈవినింగ్ క్యాఫేలో జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్పి అలా వాళ్ళని నవ్విస్తూ ఉంటది నా సామిరంగా. దట్ విల్ బి ద మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. మొత్తానికి నన్ను బక్రాన్ చేసావన్నమాట. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ అండ్ లవ్ అండ్ వార్ కదండి. ఇప్పుడు ఏమంటావు? వాట్సాప్లో ఒక చిన్న గిఫ్ట్ సెండ్ చేశాను, చూసుకో. ఆర్ యూ క్రేజీ? నేను ఈ క్వశ్చన్స్ అడగలేదే. నువ్వు అడగలేదు కానీ నాకే ఆన్సర్ చెప్పాలనిపించింది, అందుకే. అండ్ ఆకాష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇదెందుకు? ప్రవీణ్ జ్ఞాపకాల నుంచి నన్ను మొత్తాన్ని బయటపడేసినందుకు, నాకే తెలియని నన్ను నాకు కొత్తగా చూపించినందుకు, అండ్ ఫైనల్లీ నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేకపోయినా ఉన్నారని చెప్పి నన్ను వరల్డ్స్ బెస్ట్ ఫూల్ చేసి నీ క్యారెక్టర్ని నువ్వే బ్యాట్ చేసుకుని ఈ గేమ్లో నన్ను గెలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాంటిదేం లేదు. మా డాడీకి నాకు మధ్యలో ఏ సీక్రెట్స్ ఉండవమ్మా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? సరే, ఫైనల్లీ ఏమంటావు?
ఫైనల్లీ ఏమంటానంటే నాకు నేను ఇప్పుడే యాక్ట్ చేసుకోవాలనుంది. నేను బయట నీకోసం దిల్ వాలే దులానియా లే జాయేంగే సినిమాలో సిమ్రన్ లాగా వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఫాస్ట్గా వచ్చాయి. 10 minutesలో అక్కడ ఉంటాను. వెన్నెలా హాయ్ రాజ్. మజిలీ రాజవుడు. అయ్యో మొద్దు, ఇందాక చెప్పాను కదా దిల్ వాలే దులానియా లే జాయేంగే సినిమాలో సిమ్రన్ అని. నేను సిమ్రన్ అయినప్పుడు నువ్వు రాజే కదా. అవును. రాజ్, విల్ యు మ్యారీ మీ? ఎస్.